పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో పైథాన్ మల్టిపుల్ వేస్ గా యూజ్ చేస్తారు. వెబ్ డెవలప్మెంట్ కి యూజ్ చేస్తారు, క్లౌడ్ కి యూజ్ చేస్తారు, డెవాప్స్ కి యూజ్ చేస్తారు, సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీకి యూజ్ చేస్తారు, డేటా అనలిటిక్స్ కి యూజ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇట్లా మల్టిపుల్ ఇంకా ప్రతి దాంట్లోనూ పైథాన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో పైథాన్ అన్నది ఫ్యూచరే కాదు, ఎప్పటికీ ఉంటది. అది బ్యాక్ బోన్ లాగా ఉంటది. సో దాని మీద ఇంకా డౌట్ అవసరం. కాకపోతే ఏం నేర్చుకోవాలి అన్నది ఇంపార్టెంట్, ఎట్ సైడ్ వెళ్ళాలి అన్నది ఇంపార్టెంట్, ఎంత ఇన్ డెప్త్ నేర్చుకోవాలన్నది ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎవరైనా సరే పైథాన్ నేర్చుకోవటానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకు అంటే పైథాన్ చాలా సింపుల్ గా ఉంటది అండ్ ఫాస్ట్ గా రన్ అవుతూ ఉంటది అనమాట. అవుట్పుట్స్ ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. సో దాని వల్ల ఎక్కువగా స్టూడెంట్స్ కూడా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఓకే, సో కంపెనీస్ వచ్చి కూడా వాళ్ళ ప్రతి దాంట్లోనూ పైథాన్ మాడ్యూల్ అవసరం అవుతుంది ఇంటిగ్రేట్ చేయడానికి. అండ్ ఏదైనా జావా ప్రాజెక్ట్స్ ఉంటే వాటిని కూడా పైథాన్ తో ఇంటిగ్రేట్ చేయొచ్చు. పైథాన్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది, SQL ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. అందుకే కంపెనీస్ కూడా పైథాన్ ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం గూగుల్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, వీటిలో ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ బ్యాక్ ఎండ్ కోడ్ పైథాన్ లోనే ఉంటది అన్నమాట. యూట్యూబ్ కంప్లీట్ పైథాన్ తో రన్ అవుతుంది. సో మనం ఈ కోర్స్ కనుక తీసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. పైథాన్ లో స్ట్రాంగ్ అయితే మనం ఏదైతే ఫ్యూచర్ అంతా డేటా అని చెప్పి మాట్లాడుకుంటున్నామో, డేటా అంతా హ్యాండిల్ అవ్వాలి అంటే పైథాన్ కంపల్సరీగా కావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఫ్రేమ్ వర్క్స్ ఏమైనా నేర్చుకోవచ్చు, మెషిన్ లెర్నింగ్, లైబ్రరీస్, ప్యాకేజ్ చాలా ఉంటాయి. సో వాటిని నేర్చుకోవచ్చు.